అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. 54 కుటుంబాల గ్రామ బహిష్కరణ. గ్రామ అభివృద్ధి కమిటీ వివాదాస్పద నిర్ణయం. ఈ నెల 21 వరకు సెక్షన్ 163 అమలు. సమావేశాలు, ర్యాలీలు, ఆయుధాలు బ్యాన్. నిజామాబాద్, తాళ్లరాంపూర్, గౌడ కులస్తులు, గ్రామస్తుల మధ్య తలెత్తిన వివాదంతో నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ అభివృద్ధి కమిటీ వీడీసీ 54 గౌడ కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించడం వివాదాస్పదమైంది. వివాదం ఎలా మొదలైంది? కల్లు అమ్మకాలపై మొదలైన గొడవ గ్రామ అభివృద్ధి కమిటీతో ఘర్షణగా మారింది. ఈ నేపథ్యంలో గ్రామంలో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఏర్పడడంతో ఎస్ఐ పడాల రాజేశ్వర్ నివేదిక ఆధారంగా తహసీల్దార్ జె. మల్లయ్య సెక్షన్ 163 సిఆర్పిసి ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 15 నుంచి 21 వరకు అమలులో ఉండే ఆంక్షలు. 3కి పైగా వ్యక్తులు గుమికూడడం. సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు. ఆయుధాలతో తిరగడం. ప్రభుత్వ విధుల్లో ఉన్న సిబ్బంది, అంత్యక్రియల ఊరేగింపులకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. ఆంక్షలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు, అధికారుల సూచన: గ్రామంలో శాంతి భద్రతలు కాపాడటంలో అందరూ సహకరించాలని, ఎలాంటి వివాదాలు సృష్టించకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరారు. జాగ్రత్తలు మరియు సలహాలు: గ్రామాల్లో కులాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు హింసాత్మక మార్గాలు అనుసరించకుండా చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోండి. గ్రామ అభివృద్ధి కమిటీలు బహిష్కరణ వంటి చర్యలు తీసుకోకుండా పెద్దల సమక్షంలో చర్చలు జరపండి. ఉద్రిక్తత ఎక్కువైతే వెంటనే పోలీసులకు 100 సమాచారం ఇవ్వండి. కులాల మధ్య సామరస్యం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి. శాంతి భద్రతలు కాపాడటంలో ప్రజలంతా సహకరించాలి.